పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా మనం తెలుసుకుందాం. అంటే ప్రస్తుత గ్రహస్థితులు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునేవారు లేదా మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది. బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మనం ఇప్పుడు చెప్పేటటువంటి రాశి ఫలితాలన్నీ గోచారం ఆధారంగా చేసుకొని చెప్పే ఫలితాలు. ఇవి మీకు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం ధనుర్రాశి వారికి 2026 ఏప్రిల్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆకాశంలో గ్రహాల యొక్క సంచారం ఒక అద్భుతమైనటువంటి మార్పుకు సంకేతం కానుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలోనే సంచరిస్తూ మీ జన్మరాశిని చూస్తున్నటువంటి వేళ మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి, పితృకారకుడు ఆత్మకారక గ్రహం అయినటువంటి రవి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ధనుర్రాశి వారు ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించబోతున్నారు. అంటే ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలకబోతుంది. ప్రధానంగా చెప్పాలంటే అదృష్టం కూడా తలుపు తట్టే వేళ అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే కొన్ని ఊహించినటువంటి మలుపులు కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ 10 రోజులు కూడా అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం, రవి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, గురుడి యొక్క వీక్షణ ఉంది అని చెప్పుకున్నాం. అంటే అంటే వ్యక్తిగతంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా నాయకత్వ పరమైనటువంటి బాధ్యతల్లో స్పష్టత వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మీ రాశికి 9వ స్థానాధిపతి, అదృష్ట స్థానాధిపతి, భాగ్య స్థానాధిపతి అయినటువంటి రవి మీకు 5వ స్థానంలో సంచరించేటప్పుడు విదేశీయానానికి కానీ పిత్రార్జిత ఆస్తికి కానీ సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు ఖచ్చితంగా ధనుర్రాశి వారు విని తీరతారు. మీ జన్మరాశికి చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో త్రిగ్రహ కూటమి, బుధ కుజ శనిగ్రహాల యొక్క కలయిక. ఇది ధనుర్రాశి వారికి చతుర్థ స్థానం, అంటే 4వ ఇల్లు. ఇక్కడ కుజ శనిగ్రహాల యొక్క కలయిక వలన ఇంటి వాతావరణంలో కొద్దిగా ఉద్రిక్తత లేదా వాహన సంబంధిత సమస్యలు కానీ ఖచ్చితంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలానే 7వ స్థానాధిపతి మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా మీరు చెయ్యనటువంటి పనులకు మిమ్మల్ని బాధ్యులుగా చేసేటటువంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అనవసరంగా నిందలు మొయ్యాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు పాటించండి. కానీ ప్రమోషన్స్ కోసం ఇది చూసేటటువంటి వారికి కొంచెం ఆలస్యం అవుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఆలస్యం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే అసలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో చంద్రుడు సంచరించేటటువంటి సమయంలో ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే పాత బాకీలన్నీ కూడా చక్కగా వసూలవుతాయి. మాట తీరుతో ఇతరులను కూడా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటారు. ఎందుకంటే అన్నిటికీ ప్రధానమైన కారణం ఏమిటంటే వాగ్భూషణం భూషణం, అంటే అందరినీ ఆకట్టుకోవడానికి వాగ్భూషణమే నిజమైన ఆభరణం. ఏమిటంటే మాటే మంచి ఆభరణం. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ
ఈ ధనుర్రాశి వారు పొందుతారు. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలపై చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. ప్రభుత్వ పనులలో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా మనకి ఏమిటంటే మీ మాట తీరు వల్ల కుటుంబ సభ్యులతో అనుబంధం కూడా బలపడుతుంది అని చెప్పాలి. మరి 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు తృతీయ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి సమయంలో ధైర్య పరాక్రమాలతో కూడినటువంటి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త కొత్త సాహసాలు చేయటానికి వెనుకాడరు. చిన్నపాటి ప్రయాణాలు కూడా చక్కగా లాభిస్తాయి. సోదర వర్గం నుంచి తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. రాహువు యొక్క ప్రభావం కారణం చేత కొన్ని వింత వార్తలు, ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు కూడా ఇక్కడ ధనుర్రాశి వారు వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఆల్రెడీ మీ రాశికి చతుర్థ స్థానంలో త్రిగ్రహ కూటమి అంటే మూడు గ్రహాలు కలిసినాయి. చంద్రుడు కూడా వెళ్ళి కలవటంతో ఇక్కడ చాతుర్గ్రహ కూటమి అయిపోయింది. అంటే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత పైగా చతుర్థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇంటి వాతావరణంలో ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతున్నట్టు అనిపిస్తుంది. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ధనురాశిలో జన్మించిన వారు ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్లో చాలా చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ 2 రోజులు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమైనా ఉంటే వాయిదా వేయడం చాలా మంచిది. 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు ఇక్కడ మీకు మళ్ళా పంచమ స్థానంలో చంద్రుడితో కలిసినటువంటి త్రిగ్రహ కూటమి. అంటే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే సంతాన పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ, అంటే పిల్లల పురోగతి పట్ల మీరు గర్వపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం పరంగా కనుక తీసుకుంటే రవి ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా ఆలోచనల రూపంలో ఉన్నటువంటి మీ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మికంగా తీసుకుంటే దైవ చింతన పెరుగుతుంది అని చెప్పాలి. కుల దర్శనం చేసుకుంటే కులదైవ దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంది. మరి 19వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే ఇక్కడ మీకు శత్రు జయం కలుగుతుంది. అంటే అనేక రకాలుగా ఎటువంటి విషయంలో అయినా సరే మీరు చక్కగా దిగ్విజయంగా ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. రుణ విముక్తి కూడా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా తీసుకుంటే మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభకు కూడా గుర్తింపు లభిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ధనుర్రాశి వారు చేయదగినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే మీ రాశ్యాధిపతి గురుడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం అష్టకం పఠించడం వల్ల అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి. దాంతోపాటు శివాభిషేకం చేయటం కానీ, అన్నదానం చేయటం కానీ తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.